This conference will now be recorded. Hello friends, good morning and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సింది సంథింగ్ రిలేటెడ్ టు ద సెక్యూరిటీ అగైన్. మనం ఆల్రెడీ ఫైర్ వాల్స్ గురించి మాట్లాడాము, తర్వాత మనకి సెక్యూరిటీ గ్రూప్స్ గురించి, నెట్వర్క్ ఏసీఎల్ గురించి మాట్లాడాం. ఈరోజు సెషన్లో మనం చూడాల్సింది వచ్చి AWS నెట్వర్క్ ఫైర్ వాల్ అండి. సో ఇట్స్ అన్ అడ్వాన్స్ టాపిక్ అన్నమాట మీకు. బట్ AWS నెట్వర్క్ ఫైర్ వాల్ వల్ల మనం ఏం చేయొచ్చు అంటే, ఇది కూడా ఒక ఫైర్ వాలే, బట్ మీరు సెక్యూరిటీ గ్రూప్ ఆర్ NACL ఉందనుకోండి. ఇమాజిన్ నేను యూట్యూబ్ బ్లాక్ చేద్దాం అనుకుంటున్నాను, ఫేస్బుక్ బ్లాక్ చేద్దాం అనుకుంటే అది మీకు చేయడం కుదరదు దాని దగ్గర నుంచి. ఎందుకంటే అది ఓన్లీ IP మీద బేస్ చేసి ఉంటుంది తప్పితే మీకు అంతేగాని పలానా హోస్ట్ నేమ్ బ్లాక్ చేయని చెప్పడానికి లేదనమాట. సో కాబట్టి AWS నెట్వర్క్ ఫైర్ వాల్ అనేది మీకు ఆ లిటిల్ అడ్వాన్స్ కాన్సెప్ట్. సో ఆ అడ్వాన్స్ కాన్సెప్ట్ లో మనం ఏం చేయొచ్చు అంటే, ఒక డెడికేటెడ్ ఎండ్ పాయింట్, VPC ఎండ్ పాయింట్ ఫైర్ వాల్ ఒక డిప్లాయ్ చేసి మనం చేయొచ్చు. నేను ఈరోజు మార్నింగ్ నేను ఏం చేశానంటే, మీకు ఒక డ్రైవ్ క్రియేట్ చేసి అందరికి యాక్సెస్ ఇచ్చాను. అందరు ఏం చేస్తారంటే drive.google.comకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ షేర్డ్ విత్ మీ అని ఉంటుంది, అది క్లిక్ చేశారనుకోండి. రైట్ సైడ్ వచ్చి మీకు ఇలా కనిపిస్తుంది, మీకు AWS బ్యాచ్ 55 December 18, 2024 మార్నింగ్ అని. ఓకే, చెక్ చేయండి. లేని వాళ్ళు లాస్ట్ లో, ఒకవేళ కనిపించిన వాళ్ళు లాస్ట్ లో చెప్పండి, చూద్దాం. సో నా దాంట్లో మీకు నెట్వర్క్ ఫైర్ వాల్ అని ఒకటి ఉంటుంది. మీకు ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాం మనం. ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసినప్పుడు మనం ఏంటంటే, ఫైర్ వాల్ బాగా అర్థం కావడానికి, మీకు ఎలా వర్క్ చేస్తుంది అనేది మీకు అర్థం కావడానికి మనం ఏం చేస్తామంటే, నేను మీకు సపరేట్ గా మీరు చూస్తే మీకు ఇక్కడికి వస్తే ఒక ఇది ఉంటుంది అనమాట. మీకు దీని ఏమంటారు, మనకి ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే, మనం ఒక సపరేట్ VPC క్రియేట్ చేస్తామండి. సరే, హై లెవెల్లో మీరు చూసినట్లు ఇలా ఉంటుందన్నమాట మీకు. సో ఇలాగా మనం కొత్త VPC క్రియేట్ చేసి దాంట్లో 2 సబ్నెట్లు క్రియేట్ చేస్తాము. క్రియేట్ చేసి ఒకటి వచ్చి ఒక దాంట్లో ప్రొటెక్టెడ్ సబ్నెట్ అని చెప్పి దాంట్లో వర్క్ లోడ్ అంటే ఒక విండోస్ సర్వర్ పెడతాను. ఇంకోటి వచ్చి ఫైర్ వాల్ సబ్నెట్ అని చెప్పి దాంట్లో నెట్వర్క్ ఫైర్ వాల్ డిప్లాయ్ చేస్తాం. అండ్ దెన్ దాన్ని యూజ్ చేసుకొని మనం అంతా కూడా మనం ఫైర్ వాల్ ని ప్రాక్టీస్ చేస్తాం. సో అగైన్ దీంట్లో కూడా స్టేట్ఫుల్ అండ్ స్టేట్లెస్ ఫైర్ వాల్స్ ఉంటాయి మీకు. సో కాబట్టి ఇది ఎలా డిప్లాయ్ చేయాలి, దీంట్లో హెవీ డాక్యుమెంటేషన్ దొరకదండి. ఈ మధ్య అంటే ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ నుంచి లేదు నెట్వర్క్ ఫైర్ వాల్, తర్వాత వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. సో ఇది మనం ప్రాక్టీస్ చేయాలా మీకు. సో కాబట్టి కిందకు వచ్చాను అనుకోండి, మీకు మనం ఏం చేస్తామంటే ఒక కొత్త VPC క్రియేట్ చేస్తాము. ఒక పబ్లిక్ సబ్నెట్, ఒక ప్రైవేట్ సబ్నెట్. సో ప్రైవేట్ సబ్నెట్ పేరు వచ్చి ప్రొటెక్టెడ్ సబ్నెట్ ఇస్తాము, వేరే పబ్లిక్ సబ్నెట్ వచ్చి మీకు ఫైర్ వాల్ సబ్నెట్ అని పేరు ఇవ్వాలన్నమాట. అండ్ డిప్లాయ్ విండోస్ సర్వర్ అని అనమాట. సో లెట్స్ డూ దట్. నేను ఏం చేస్తానంటే VPCకి వెళ్ళి మీకు VPCకి వెళ్ళి ఒక కొత్త VPC క్రియేట్ చేద్దాం. విజర్డ్ ఓపెన్ చేసి, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు AWS B55 సో ఫైర్ వాల్ అంటాను. ఆటోమేటిక్ అదే ఫైర్ వాల్ VPC అని క్రియేట్ అవుద్ది. ఇక్కడ చూసినప్పుడు 10.1 అని ఇచ్చేస్తాను. ఇంపార్టెంట్ వచ్చి ఒకటే అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేసుకుంటానండి. సెలెక్ట్ చేసుకొని మీకు ఒక పబ్లిక్ సబ్నెట్, ఒక ప్రైవేట్ సబ్నెట్, అవి కూడా నేను ఏం చేస్తాను 10.1.1.0/24 అన్నాం. సో అలాగే ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మనం సో 10.0/24 అంటాం. గేట్వేలు ఏం నాడ్ గేట్వే అవసరం లేదు, ఎండ్ పాయింట్స్ ఏం అవసరం లేదు. సో మీరు చూసారనుకోండి, మీకు ఒక పబ్లిక్ రౌటింగ్ టేబుల్, ఒక ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ క్రియేట్ అవుతుంది. ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ VPC అంటాను మీకు. ఓకే రైట్. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే, మీకు ఇన్స్టెన్స్ ఒకటి డిప్లాయ్ చేయాలా, అది కూడా ఒక విండోస్ ఇన్స్టెన్స్. సార్ లైనక్స్ సరిపోదా అంటే, మనం వెబ్సైట్ బ్లాక్ అవుతున్నాయా లేదా అని తెలియడానికి నేను ఏం చేస్తాను, దాని పేరు యాప్ సర్వర్ అంటానండి. మీకు యాప్ సర్వర్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఉబుంటూ సెలెక్ట్ చేయండి. ఉబుంటూ సెలెక్ట్ చేసి సర్వర్ దిస్ ఈస్ ఫైన్. అయితే T2 మైక్రో అనేది కొంచెం కష్టం కాబట్టి నేను ఏం చేస్తానంటే, ఇక్కడికి వచ్చి T2 లార్జ్ ఒకటి తీసుకుంటాను. మీకు T2 లార్జ్ తీసుకొని
కీ పేరు వచ్చి ల్యాప్టాప్ కీ అని చెప్పి ఇక్కడికి వచ్చి మనం ఏదైతే మనం ఇప్పుడే క్రియేట్ చేసామో 55 ఫైర్ వాల్ విపిసి ఇక్కడ ఉంది మనకి. ఓకే, తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి, మనకి ప్రైవేట్ సబ్నెట్ లో పెడతానండి, ప్రైవేట్ సబ్నెట్ లో. బట్ పబ్లిక్ ఐపీ అనేబుల్ చేస్తాను మీకు. సో క్రియేట్ సెక్యూరిటీ అలౌ ఆల్ అంటానండి. ఓకే, అలౌ ఆల్ ట్రాఫిక్ అని చెప్పి. సో నేనేం చేస్తాను మీకు ఇక్కడ మీరు చూసారు అనుకోండి, ఆల్ ట్రాఫిక్ అని ఇచ్చేద్దాం. సో ఫైన్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను మీకు. సో కాబట్టి ఇది రావడానికి ఒక 5 minutes పడుతుంది. ఈ లోపల మీకు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే AWS network firewall will disable all traffic by default. Create a firewall group and select the domain list. So first మనం ఏం చేస్తాము, అన్నిటికంటే నెట్వర్క్ ఫైర్ వాల్కి వచ్చాను చూసారా. ఫస్ట్ వచ్చి మనం ఏం చేస్తామంటే అన్నిటికంటే ముందు ఇక్కడికి వస్తాం, మీకు నెట్వర్క్ ఫైర్ వాల్ గ్రూప్స్ ఉంది, ఇట్లా వస్తాం అనమాట. ఇక్కడ గ్రూప్కి వచ్చి ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇక్కడ మీరు చూసారనుకోండి, లెట్ మీ డూ అంతే. ఈ పాత కొన్ని ఉన్నాయి, ఏది 47, 48, 50 ఇట్లా కొన్ని ఉన్నాయి మీకు. స్టిల్ ఇన్ యూజ్ అంటండి. ఓకే, ఇక్కడ ఒక అసైన్ అయ్యేటట్లయితే. సో దీనికి వద్దాం. సో కాబట్టి మనకి ఫస్ట్ ఇలాగా ఈ పేరుతో మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఈ పేరుతో నేను డొమైన్ గ్రూప్ అని చెప్పి క్రియేట్ చేయండి. సో క్రియేట్ ఏ రూల్ గ్రూప్ అని చెప్పి ఇక్కడ కూడా స్టేట్ఫుల్ అండ్ స్టేట్లెస్, స్టేట్ఫుల్లే వాడండి మీకు. కిందకి వచ్చి నెక్స్ట్ వచ్చి మనం ఏం చేస్తాం, ఇలా ఇస్తానండి. నేను ఏం చేసి AWS B55 రూల్ గ్రూప్ ఇట్లా ఇద్దాం మనకి. ఒక్క నిమిషం, సారీ, ఇదండి డొమైన్ లిస్ట్, సారీ ఇది ఇవ్వాలి. సో నెక్స్ట్ వచ్చి ఇలా ఇచ్చి మీకు కెపాసిటీ ఒక 100 ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఏమేం బ్లాక్ చేయాలనుకుంటున్నారో ఇవన్నీ ఇవ్వచ్చు. ఇక్కడ మీరు చూసారు అనుకోండి, చూడండి ఇవి ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా కాపీ చేసి మీకు ఇలా ఇస్తున్నానండి. మీకు ఏమేమి ఉన్నాయి మీరు చూసి, ఇంక్లూడింగ్ నా వెబ్సైట్, స్విగ్గీ, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మీకు ఇవన్నీ కూడా మనం బ్లాక్ చేయాలి అని చెప్తాం మీకు. ఇక్కడ ఏం చేస్తాం, మీకు యాక్చువల్గా మీకు బై డిఫాల్ట్ గా ట్రాఫిక్ అనేది బ్లాక్ అయిపోతుంది మీకు. సో ఇనిషియల్ గా మన తర్వాత అప్డేట్ చేయొచ్చులేండి. ఓ పని చేద్దాం, ఇనిషియల్ గా నేను ఏం చేస్తానంటే ఓ పని చేస్తాను, ఒక google.com తప్పితే గేమ్ ఓపెన్ చేయండి. ఇనిషియల్ గా అది మాత్రమే అలౌ చేస్తాను, గేమ్ అలౌ చేయమన్నమాట మీకు. సో నెక్స్ట్ అని చెప్పి మనం ఏం చేస్తాం, క్రియేట్ రూల్ గ్రూప్ అంటాం. అలాగే ఇంకొకటి క్రియేట్ చేస్తాను మీకు. ఇంకోటి ఏంటంటే స్టాండర్డ్ పోర్ట్స్, అంటే RDPకి మన పోర్ట్ అలౌ చేయాలి బై ద వే. అదే అలౌ స్టాండర్డ్ పోర్ట్స్ అని చూస్తారు అదనమాట మీకు. అంటే ఏమేమి అలౌ చేయాలో చూస్తున్నాం. ఇక్కడికి వచ్చారనుకోండి, చూడండి TCP నుంచి మనం 10.1.10.0 నుంచి మనం ఏం చేస్తాం, సోర్స్ నుంచి దీనికి ఎన్ని వదలాలన్నమాట మీకు అది. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ ఇంకోటి క్రియేట్ రూల్ గ్రూప్ అని చెప్పి, ఈసారి స్టాండర్డ్ రూల్స్ అని చెప్పి నెక్స్ట్ రండి. నెక్స్ట్ వచ్చినప్పుడు మీరు కిందకు వస్తే ఏం జరుగుతుందంటే ప్రోటోకాల్, ఫస్ట్ నేను ఏం చేస్తాను, ప్రోటోకాల్లో TCP సెలెక్ట్ చేసి సోర్స్ ఎక్కడి నుంచి వదలాలా, కస్టమ్ అని చెప్పి నా IP అడ్రస్ ఇస్తానండి, అంటే నా ఉద్దేశం. సో ఇక్కడికి వచ్చి నేను ఈ IP అడ్రస్ తీసుకుంటాను. ఈ IP అడ్రస్ తీసుకొని నేనేం చేస్తాను, సో /32 టు కస్టమ్ పోర్ట్ అని చెప్పి నేను 3389 అని ఇస్తానండి మీకు. అంటే RDP అనమాట, RDP పోర్ట్ అని ఇక్కడ ఇస్తాను మీకు. సోర్స్ పోర్ట్ ఎనీ అని, సారీ ఎనీ సోర్స్ పోర్ట్, డెస్టినేషన్ అని చెప్పి ఎనీ మీకు, లేదంటే స్పెసిఫిక్ అడ్రస్ కూడా ఇచ్చవచ్చు. బట్ డెస్టినేషన్ పోర్ట్ వచ్చి నేను ఏం చేస్తాను 3389 అంటాను మీకు. మీరు చూస్తే
ఇక్కడ చూసారనుకోండి ఎనీ ఫార్వర్డ్ అనమాట మీకు. సో లేదంటే డెస్టినేషన్ ఇక్కడ కూడా ఇచ్చేయచ్చు, డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఇచ్చి NN3389 అని చెప్పి మీకు ఇలా ఇచ్చేసి ఫార్వర్డ్ అని చెప్పి పాస్ అని చెప్పి ఫస్ట్ యాడ్ రూల్ అంటాం. దాంతో పాటు వేరే రూల్స్ కావాలి కూడా వదలొచ్చు మనం. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఏమేమి ఉన్నాయి ఇక్కడ చెక్ చేద్దాం. మీకు HTTP కూడా వదిలేము యాక్చువల్గా, HTTP అండ్ ఒకవేళ SSH కావాలంటే అది కూడా వదలొచ్చు అనమాట. సరే నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తాను, మనం నెక్స్ట్ అని చెప్పి మీకు క్రియేట్ ఏ రూల్ గ్రూప్ అనండి. ఆల్రెడీ ఆ పేరుతో ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, మనకి 55 ఇంకొక రూల్ యాడ్ చేద్దాము. సోర్స్ ఎనీ అని చెప్పి, సోర్స్ డెస్టినేషన్ అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు 10.1.10.0/24 అని చెప్పి, సో కస్టమ్ అని చెప్పి 80 అని ఇచ్చాము అనుకోండి. మీకు ఇలా కూడా యాడ్ చేయొచ్చు అనమాట మీకు. సో కాబట్టి రెండు రూల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. ఒకటి వచ్చి మనకి డొమైన్ నేమ్స్ అలౌ చేయడానికి రైట్ నౌ గూగుల్ ఒకటే చేసాం. ఆ తర్వాత ఒక స్టాండర్డ్ పోర్ట్స్ RDP చేయడానికి. తర్వాత ఏం చేస్తామంటే ఫైర్ వాల్ పాలసీ అని ఒకటి ఉంటుందండి మీకు. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఒక ఫైర్ వాల్ పాలసీ, క్రియేట్ ఏ ఫైర్ వాల్ పాలసీ. మామూలుగా నెట్వర్క్ మీరు చేయకపోవచ్చు, ఇది మీకు సెక్యూరిటీ టీం ఉంటుంది, వాళ్ళు చేయొచ్చు మేబీ, బట్ తెలిసి ఉండడం మంచిది అనమాట. సో కాబట్టి ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, 55 తీసుకున్నాను అనుకోండి. మీకు నెక్స్ట్ వచ్చి మనం ఏం చేస్తాం, ఇక్కడ స్టేట్లెస్ కదా, ఇక్కడికి వచ్చి స్టేట్ఫుల్ ఉండదు, యాడ్ స్టేట్ఫుల్ గ్రూప్స్ అని చెప్పి మనం ఏం చేద్దాం, ఈ రెండు యాడ్ చేస్తానండి. 55 ఈ రెండు యాడ్ రూల్ గ్రూప్స్ అని వేద్దాం. సో నెక్స్ట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడ ఫైర్ వాల్ పాలసీ అనేది వెళ్దాం. ఓకే రైట్. ఓకే గుడ్. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇప్పుడు యాక్చువల్గా ఫైర్ వాల్ డిప్లాయ్ చేయాలండి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రొసీజర్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ ఏ ఫైర్ వాల్ అని చెప్పి మనకి, సో AWS B55 NFW ఓకే ఫైర్ వాల్ అని చెప్పి, నెక్స్ట్ వచ్చి VPC వచ్చి ఎక్కడుంది మీకు, 55 ఫైర్ వాల్ VPC సబ్నెట్ లో వచ్చి మీరు డిప్లాయ్ చేయాల్సింది వచ్చి దీని పేరు అంటారు మీకు, ఐ థింక్ పబ్లిక్ సబ్నెట్ లో డిప్లాయ్ చేయాలి. మీకు పేర్లు మార్చుంటే బాగుండేది, బట్ ఎనీవే IPv4 ఇచ్చేయండి. ఏ సెలెక్ట్ చేసాను పబ్లిక్ దాంట్లో ఇచ్చాం అనమాట. సో నెక్స్ట్ అని చెప్పి మీకు ఎనేబుల్ ప్రొటెక్షన్ తీసేయండి, ఈ రెండు తీసేయండి. నెక్స్ట్ వచ్చి క్రియేట్ అసోసియేట్ పాలసీ అని చెప్పి మనం ఇలా ఇచ్చేద్దాం మీకు. నెక్స్ట్ అని చెప్పి ఓకే. సో కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు ఇది మీకు డిప్లాయ్ అవ్వాలి. మీకు నెట్వర్క్ ఫైర్ వాల్ డిప్లాయ్ అవుతుందండి. మీకు అయితే ఇదంతా డిప్లాయ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట. మీకు ఇదంతా డిప్లాయ్ చేయడానికి టైం పడుతుంది. నా మనం ఏం చేస్తామంటే ఎట్లా కాదనుకున్నా కూడా ఒక 15 మినిట్స్ అనేది టైం పడుతుంది. ఈ 15 మినిట్స్ లో మనం చేయగలిగింది ఏంటంటే, మనం వెళ్ళి తర్వాత మనం EC2 లో భాగంగా లోడ్ బ్యాలెన్సర్స్, తర్వాత SSL సర్టిఫికేట్స్ ఇవన్నీ మాట్లాడతామండి. కానీ అదంతా డిస్కస్ చేయాలంటే మీకు ఏం కావాలంటే ఒక డొమైన్ నేమ్ మీరు పర్చేస్ చేయాలి. మీకు డొమైన్ నేమ్ పర్చేస్ చేయాలా, దాన్ని తీసుకొచ్చి మనం రూట్ 53 ఉంది కదా, ఈ రూట్ 53లో మనం కాన్ఫిగర్ చేస్తాం. మీకు రూట్ 53లో ఇక్కడ వచ్చి జోన్స్, హోస్టెడ్ జోన్స్కి వచ్చాను అనుకోండి. మీకు
ఇక్కడ మనం కాన్ఫిగర్ చేస్తాం అనమాట. అది లేకుండా మీకు SSL సర్టిఫికేట్స్ ఏం రావు. ఇక్కడ B53 డాట్ నుంచి చూడండి. నేను ఇది సెలెక్ట్ చేసి తీసేస్తాను మీకు, ఎందుకంటే 53 బ్యాచ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ డిలీట్ అన్నాం అనుకోండి. ఓకే, సో ఇప్పుడు నాకేం కావాలంటే మనకి AWS B55.xy ఒక డొమైన్ కొనాలా. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఇక్కడ GoDaddyకి వెళ్తాను. మీకు ఇక్కడ GoDaddyకి వచ్చి నేను ఏం చేస్తానంటే AWS B55.xyz అని చెప్పి నేను సెర్చ్ చేస్తాను. మీకు సెర్చ్ చేసినప్పుడు అది ఏం చెప్తుంది, నా దగ్గర ఉందని చెప్తుంది. నేను మేక్ ఇట్ యువర్స్ అని చెప్పి 169 రూపీస్ అన్ని కలిపి మనకి సమ్వేర్ లైక్ 216 200 అవుతుందండి. ఇది కొనిపెట్టుకోండి, ఎందుకంటే ఇదే కాదు తర్వాత మీరు డెవాప్స్ నేర్చుకునేటప్పుడు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది మీకు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ కంటిన్యూ టు కార్ట్ అన్నాం మీకు. సో డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి మీకు. 5 years అవసరం లేదండి, 1 year చాలు మనకి. సో 169, నేను ఇక్కడికి వచ్చి ఐఎమ్ రెడీ టు పే అన్నాం అనుకోండి. మీ యూపీఐ మీరు యాడ్ చేసుకోవాలా, మీకు యాడ్ చేసుకొని చూడండి 216 రూపీస్ అవుతుందండి మీకు. సో కాబట్టి ఇది 1 year పాటు వ్యాలిడ్ ఉంటుంది మీకు. సో ఖచ్చితంగా కొనుక్కోండి, ఎందుకంటే SSL సర్టిఫికేట్లు మీరు తర్వాత AWS, Azure, DevOps, Kubernetes ఎక్కడికి పోయినా కూడా SSL సర్టిఫికేట్స్ కోసం డొమైన్ కావాలా, ఇది యూజ్ అవుతుంది మీకు బాగా, అందుకోసం. సో నేను పర్చేస్ చేస్తున్నాను మీకు. ఓకే, మీకు పర్చేస్ చేసామండి మీకు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బట్ మీరు చూసినట్లయితే ఓకే పర్చేస్ చేయడం వరకు ఓకే, కానీ గోడాడీలో మీరు కొన్న ఈ అకౌంట్ కి ఇక్కడ అజూర్ లో ఈ జోన్ కి ఏం సంబంధం లేదు. ఫస్ట్ ఒక జోన్ ఒకటి క్రియేట్ చేద్దాం. నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి అదే పేరుతో, ఏ పేరుతో అయితే మనం అక్కడ పర్చేస్ చేసామో AWS B55.xyz అని చెప్పి పబ్లిక్ జోన్ నుంచి క్రియేట్ ఏ హోస్టెడ్ జోన్ అనండి మీకు క్రియేట్ ఏ హోస్టెడ్ జోన్. సో ఇక్కడ వచ్చి ఒక DNS జోన్ క్రియేట్ చేశాను. అలాగే ఇక్కడికి వచ్చి మీరు ఒక 5 minutes ఆగాల. ఇక్కడ ఆగితే మీకు ఏంటంటే కనిపిస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీరు కిందకు వచ్చి వచ్చింది చూడండి మీకు. కానీ ఇక్కడున్న AWS B55 కి AWS లో ఉన్న ఈ జోన్ రెండింటికి సంబంధం లేదు. ఇప్పుడు రైట్ నౌ ఎవరన్నా కూడా AWS B55 గురించి సర్వర్ 1 ఎక్కడ ఉంది అని అడిగినప్పుడు ఇది ఇచ్చేస్తుంది. మనం ఏం చెప్పాలా, గోడాడీకి నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు. నువ్వేం చేస్తావంటే ఎవరన్నా AWS డొమైన్ గురించి 55 డొమైన్ నుంచి గురించి అడిగినప్పుడు నువ్వు డైరెక్ట్ గా దీనికి ఫార్వర్డ్ చేయని చెప్పాలా. మరి ఫార్వర్డ్ చేయాలంటే దీని గురించి తెలియాలి కదా. అందుకే మనం ఏం చేస్తాము, ఇక్కడికి వచ్చి ఈ డొమైన్ కి సంబంధించిన DNS సర్వర్స్ ఉంటుంది, ఇది తీసుకుంటాము. ఇది తీసుకొచ్చి మనం ఏం చేస్తాం, ఇక్కడ DNS అని చూస్తే అది క్లిక్ చేయండి మీకు. ఇది క్లిక్ చేసినప్పుడు మీకు బై డిఫాల్ట్ ఇవన్నీ డిఫాల్ట్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన నేమ్ సర్వర్స్ కి రండి. ఈ 2 నేమ్ సర్వర్స్ కూడా గోడాడీ ఇచ్చింది. మీరు చేంజ్ నేమ్ సర్వర్స్ అని చెప్పి ఐ యూజ్ మెయిన్ నేమ్ సర్వర్స్ అని చెప్పి ఇవ్వండి మీకు. ఇలా ఇవ్వండి. ఇలా ఇచ్చి మీరు ఇలా సేవ్ చేశారంటే అంటే గోడాడీకి ఏం చెప్తున్నారు, ఇక మీదట ఎవరన్నా కూడా AWS B55 గురించి ఏమైనా వాకప్ చేశారనుకోండి మీకు, అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే డైరెక్ట్ గా మొత్తం ఆ రిక్వెస్ట్లు అన్ని కూడా తీసుకొచ్చి ఇదిగో దీనికి పంపించేసేయి. నువ్వేం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి మన డొమైన్ అప్ అయిందో లేదో ఎలా తెలుసు, ఓ పని చేస్తాను, క్రియేట్ రికార్డ్ అని చెప్పి నెక్స్ట్ వచ్చి మీకు డిఫైన్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ స్టార్ అని ఇస్తాను. సూపర్ స్టార్ అని ఇచ్చి ఇక్కడికి వచ్చి IP అడ్రస్ ఒక డమ్మీ IP ఇస్తానండి మీకు, విచ్ ఇస్ 10.1.1.100 అని ఇచ్చి డిఫైన్ అని చెప్పి క్రియేట్ రికార్డ్ చేస్తాను.
సో కాబట్టి ఇప్పుడు ఏమవుద్దంటే ఒక 15-20 మినిట్స్ ఆగి మనం వెనక్కి వచ్చి ఎన్ఎస్ లుకప్ రన్ చేసాం అనుకోండి. ఎన్ఎస్ లుకప్ సూపర్ స్టార్ డాట్ ఏడబ్ల్యూఎస్ B55.xyz అని టైప్ చేస్తే ఫస్ట్ రిక్వెస్ట్ ఎక్కడికి పోతుందంటే మీకు ఈ గోడాడీకి వెళ్తుందండి. గోడాడీలో నేను రీఫ్రెష్ చేస్తే మారిపోయి ఉంటాయి చూడండి ఇక్కడ. మారిపోయినాయా? దీనికి ఫార్వర్డ్ చేస్తుంది. దీనికి ఫార్వర్డ్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఉందా లేదా అంటే ఈ ఐపీ మనకి ఇస్తుంది. అయితే ఇదంతా సింక్రొనైజ్ కావాలన్నమాట మీకు. ఇదంతా సింక్రొనైజ్ కావడానికి మీకు టైం పడుతుంది. సో కాబట్టి మనం ఎండ్ ఆఫ్ ద క్లాస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రన్ చేసిన రాదు. ఇప్పుడు ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను మీకు చూస్తే పవర్ షెల్ కి వచ్చి మీరు ఎన్ఎస్ లుకప్ అని చెప్పి మీకు ఇలా ఇచ్చామనుకోండి మీకు ఫెయిల్ అవుద్ది యాక్చువల్గా. సి కుడ్ నాట్ ఫైండ్ సూపర్ స్టార్ అని వస్తుంది మీకు. మనం మళ్ళీ మనం లాస్ట్ లో వచ్చినప్పుడు మళ్ళీ చెక్ చేయండి. అంటే ఈ సింక్రనైజేషన్ టైం పడుతుంది. ఇక్కడ చేంజ్ చేశాను కదా, గోడాడీకి అక్రాస్ ద వరల్డ్ చాలా సర్వర్స్ ఉంటాయండి. అవన్నీ సింక్ అవ్వడానికి మీకు నార్మల్ 24 అవర్స్ అంటారు కానీ 15 మినిట్స్ లో మొత్తం అయిపోద్ది. మన ప్లాన్ ఏంటంటే మళ్ళీ లాస్ట్ లో వస్తాం. లాస్ట్ లో మన క్లాస్ కంప్లీట్ అయ్యే ముందు వచ్చి మనం చెక్ చేద్దాం. ఈ లోపల మన ఫైర్ వాల్ ఎక్కడ ఉందండి మీరు చూసారు అనుకోండి. ఫైర్ వాల్ అనేది ప్రొవిజన్ అవుతూ ఉంది యాక్చువల్గా మీకు. ఓకే, ఫైర్ వాల్ ప్రొవిజన్ అయిపోయినాక నేను కొన్ని సబ్నెట్స్ చేంజ్ చేస్తాను. ఆగండి, ఇక్కడ మీకు ఫస్ట్ ఏం చేసి ఉండాలంటే నేను ఫస్ట్ ప్రైవేట్ సబ్నెట్ ఉంది కదా, ఇది వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇలా ఇస్తాను, ప్రొటెక్టెడ్ సబ్నెట్ అండ్ ఫైర్ వాల్ సబ్నెట్. ఓకే, సో మనం చూడాల్సింది ఫైర్ వాల్ అనేది డిప్లాయ్ అయిందో లేదో చూడాలి. సో కిందకు వచ్చి నేను ఫైర్ వాల్స్కి వచ్చాను అనుకోండి మీకు. ఫైర్ వాల్ డిప్లాయ్ అయిపోయిందండి. అయితే అంతటితో అయిపోలేదు మనకి. సో ఇక్కడ వచ్చాం అనుకోండి మీకు ఇవన్నీ చేసాం, ఇవన్నీ కూడా డిప్లాయ్ చేసాం. మనకి క్రియేట్ ఫైర్ వాల్ అండ్ ఫైర్ వాల్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాము మన రౌటింగ్ టేబుల్స్ కూడా మనం రీనేమ్ చేయాలో ఒక పని చేస్తాను. మీకు ఆల్రెడీ 2 ఉంటాయి అన్నమాట మీకు. సో ఒకటి వచ్చి మీకు మన పబ్లిక్ రౌటింగ్ టేబుల్ ఉంది కదా, దానికి మనం ఏమి ఇస్తాం పేరు. మీరు చూసినట్లయితే ప్రైవేట్ సబ్నెట్ కి వచ్చి మనకి ఫస్ట్ పేర్లు మారుద్దాం. ఇది ప్రొటెక్టెడ్ సబ్నెట్ అండి. ఆ తర్వాత మనకి ఇది వచ్చి ఫైర్ వాల్ సబ్నెట్. సో మనం ఏం చేస్తామంటే సో ఇక్కడికి వచ్చి మనం ఇంకో కొత్త రౌటింగ్ టేబుల్ ఒకటి క్రియేట్ చేస్తాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ రూటింగ్ టేబుల్ అని చెప్పి ఇక్కడికి వచ్చి B55 VPC అని చెప్పి క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఎడ్జ్ అసోసియేషన్స్ అని చెప్పి ఎడ్జ్ అని చెప్పి మన IGW ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేయండి మీకు. అంటే ఇది బయట నుంచి లోపలికి వచ్చే ట్రాఫిక్ కోసం అనమాట మనకి. ఓకే, నౌ ఫైర్ వాల్ డిప్లాయ్ అయిందంటే అర్థం ఏంటండి మీకు. నేను ఎండ్ పాయింట్స్కి వచ్చాను అనుకోండి. ఇక్కడ ఎండ్ పాయింట్స్కి వచ్చినప్పుడు మీరు చూసారా ఫైర్ వాల్ ఎండ్ పాయింట్స్ ఒకటి క్రియేట్ అయింది చూడండి. ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చి ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అవసరం అండి. ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అవసరం. నా
రౌట్ యాడ్ చేయాలన్నమాట. నెట్వర్క్ అంటే ఫైర్ వాల్ పంపించాలి. అలాగా ప్రొటెక్టెడ్ సబ్నెట్ నుంచి దీనికి పంపించాలా, వేరే దీని నుంచి కూడా పంపించాలి. అంటే ఏంటి, రౌటింగ్ టేబుల్స్ లో మీకు ఎడిట్ రూట్ అని చెప్పి ఇదేంటి మీకు ఇంగ్రెస్ గేట్వే సబ్నెట్ కదా, మన ప్రొటెక్టెడ్ సబ్నెట్ కి వెళ్ళడానికి 10.1.10.0/24 అని చెప్పి దానికి నేను ఏం చేస్తాను, మీకు నెట్వర్క్ ఇంటర్ఫేస్ అని చెప్పి సేవ్ చేసేద్దాం మీకు. ఓకే, తర్వాత మీకు ఫైర్ వాల్ సబ్నెట్ మీరు ఏం టచ్ చేయాల్సిన పని లేదు మీరు చూసినట్లయితే. బట్ ప్రొటెక్టెడ్ సబ్నెట్ ఉంది చూసారు, మీకు ప్రొటెక్టెడ్ సబ్నెట్ లో ఎడిట్ అని చెప్పి మీకు యాడ్ అని చెప్పి దీన్ని కూడా తీసుకొచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇలా ఇవ్వండి. ఓకే, గుడ్. సో టోటల్ గా మీరు చూసినట్లయితే ఎన్ని సబ్నెట్లు అండి, సారీ ఎన్ని రూటింగ్ టేబుల్స్, 3 రూటింగ్ టేబుల్స్ యాక్చువల్గా. ఒకటి వచ్చి మీరు చూసినట్లయితే ఫైర్ వాల్ సబ్నెట్ అనమాట, ఇది డైరెక్ట్ గా ఇంటర్నెట్ గేట్వే పబ్లిక్ సబ్నెట్. ఇంకోటి వచ్చి ప్రొటెక్టెడ్ సబ్నెట్, ఇది విపిసి ఎండ్ పాయింట్ ఫైర్ వాల్ కి వెళ్తుంది. ఇదేంటంటే బయట నుంచి లోపలికి వచ్చి ప్రైవేట్ సర్వర్కి వెళ్ళే ట్రాఫిక్. ఇప్పుడు మీ సర్వర్ క్రియేట్ అయిపోయింటే దాన్ని మనం కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసాం అనుకోండి, మీకు కలెక్ట్ ఆర్డిపి లెట్ ఇట్ కమ్. ఒక్క నిమిషం అండి, గివ్ మీ 1 minute. ఓకే, ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది, మనం బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. బ్రౌజర్ లో గూగుల్ వరకు పనిచేయాలా, మిగతా ఏమీ పని చేయకూడదు, అది మనకు తెలిసిందే. సరే, ఇక్కడికి వచ్చి నేను ఫస్ట్ గూగుల్ పనిచేస్తుందా అని ఇవ్వడానికి google.com అని ఇచ్చినప్పుడు మీకు గూగుల్కి వచ్చేసిందండి. ఓకే, రైట్. నెక్స్ట్ లెట్స్ డూ వన్ థింగ్, గూగుల్కి వచ్చి ఏదైనా సెర్చ్ చేద్దాం. మీకు స్టీవ్ మార్టిన్ అందాం. ఓకే, స్టీవ్ మార్టిన్ అని చెప్పి మనకి, సో ఏదైనా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసినవి మిగతావి పని చేయకూడదు. మీకు మిగతా ఏం పని చేయట్లేదు చూడండి. మీకు ఏ సైటు లేదా ఓ పని చేద్దాం, ఇక్కడికి వచ్చి నేను amazon.com, తర్వాత నా వెబ్సైట్ www.sriharshavi.com, దాంతో పాటు youtube.com. మీరు చూసినట్లయితే ఏది కూడా పనిచేయదు, ఎందుకంటే బై డిఫాల్ట్ గా మీకు అన్ని కూడా మీకు బ్లాక్ చేసి ఉంటుందండి. మీకు ఏ టు జెడ్ గా మొత్తం బ్లాక్ చేస్తుంది అనమాట మీకు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, నౌ లెట్స్ గో టు మన ఫైర్ వాల్ ఉంది కదా, ఫైర్ వాల్ లోపల ఇక్కడ నెట్వర్క్ గ్రూప్ రూల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు అప్డేట్ చేద్దాం దీన్ని.
సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఎడిట్ అంటాను. ఎడిట్ అని చెప్పి మనం ఏం చేద్దాం, ఇలా ఇద్దాం. మీకు ఏది కావాలంటుంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ కూడా. సో ఇక్కడికి వచ్చి నేను సేవ్ చేద్దాం. సో అంటే ఏంటి, అంటే మీతో బై డిఫాల్ట్గా అన్ని బ్లాక్ అయిపోయి ఉంటాయి. మీకు డిఫాల్ట్గా అన్ని బ్లాక్ ఉంటాయి. ఏదైతే మీరు అలౌ చేయాలనుకుంటే ఇక్కడ అలౌ చేస్తాను. సో కాబట్టి రీఫ్రెష్ చేసామనుకోండి, ఇక్కడ నిజంగా వెళ్తుందో లేదో చెక్ చేయాలి మనం. ఫస్ట్ amazon.com అన్నాం అనుకోండి, మీకు సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, శ్రీహర్ష వచ్చేసింది చూడండి, శ్రీహర్ష. ఇదంటే యూట్యూబ్ అంటే YOU కదా. సో amazon.com అన్ని కూడా వస్తున్నాయి చూడండి మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు మైక్రోసాఫ్ట్.com పనిచేయట్లేదు చూడండి. మీకు మైక్రోసాఫ్ట్.com కూడా మీదంతా పనిచేస్తుంది అవునా. యూట్యూబ్ వచ్చింది మీకు, మీకు నా వెబ్సైట్ వచ్చింది మీకు, ఇదంతా వచ్చింది మీకు. సో బట్ మైక్రోసాఫ్ట్ రావట్లేదు. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి మీకు ఎడిట్ అని చెప్పి కిందకు వచ్చి .microsoft.com అంటాను మీకు. .microsoft.com అని చెప్పిద్దాం మీకు. దాంతో పాటు vimeo.com అని ఇద్దాం. సేవ్ అని ఇస్తాను మీకు. ఇలాగా దీన్ని ఏమంటారంటే వైట్ లిస్టింగ్ అంటారండి. ఏమంటారు, వైట్ లిస్టింగ్ అంటారు. సో బై డిఫాల్ట్ గా ఒకప్పుడు బిహేవియర్ కొంచెం డిఫరెంట్ గా ఉండేదండి. ఒకప్పుడు డిఫరెంట్ ఎట్లుండేదంటే, బై డిఫాల్ట్ గా అన్ని వెబ్సైట్లు వచ్చి మీరు ఏమైనా బ్లాక్ చేయాలనుకుంటే అది ఇవ్వచ్చు అనమాట. తర్వాత వాళ్ళు మార్చి ఏం చేశారు, మీకు ఈ విధంగా మీకు మొత్తం డిఫాల్ట్ గా బ్లాక్ చేసేస్తాము. మీకు ఏవైతే మీరు ఓపెన్ చేయాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్లు ఇవ్వండి అని చెప్తారు. సో కాబట్టి లోపలికి వచ్చి మనం ఏం చేద్దాం, చెక్ చేద్దాం. మీకు చూస్తే మైక్రోసాఫ్ట్ వచ్చేసింది చూడండి. అలాగే అలౌ చేశాం కాబట్టి. దాంతో పాటు మీకు vimeo.com అని ఇచ్చాను అనుకోండి, మీకు అది కూడా పనిచేయాలి. సో కాబట్టి ఈ విధంగానండి మీకు ఈ విధంగా AWS నెట్వర్క్ ఫైర్వాల్ యూస్ చేసుకొని మీరు రెగ్యులర్ చేయొచ్చు అనమాట. రెగ్యులర్ అంటే ఏంటంటే, మనం నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ NACL లో సోర్స్ డెస్టినేషన్ బ్లాక్ చేసాం కదా, అది బ్లాక్ చేయొచ్చు మీకు. సో ఇంకోటి ఏం చేస్తానంటే, కమాండ్ లైన్ ఓపెన్ చేద్దాం. కమాండ్ లైన్ ఓపెన్ చేసి నేను ఏమంటానంటే, ఇక్కడికి వచ్చి పింగ్ www.google.com అందాం మీకు. బై డిఫాల్ట్ గా ICMP వచ్చి మీకు డిజేబుల్ అయిపోయి ఉంటుంది చూడండి. గూగుల్ దానికి రీచ్ అవుతుంది కానీ పింగ్ అట్లా. సో మీకు ఏం కావాలా, ICMP వదలాలనుకున్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, మళ్ళీ ఈసారి రూల్స్కి వద్దాం. ఈసారి రూల్స్కి వచ్చి సేమ్ మన 54 స్టాండర్డ్ ఉంది కదా, ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చి ప్లాన్ ఏంటంటే, ఇక్కడ అడిషనల్ గా ఎడిట్ అని చెప్పి మనం ఏం చేద్దాం, సో ICMP ఉంచండి. ICMP సోర్స్ వచ్చి ఎక్కడి సోర్స్ అయినా డెస్టినేషన్ ఎనీ అని చెప్పి మనం ఏం చేద్దాం, యాడ్ రూల్ అందాం. యాడ్ రూల్ అని చెప్పి సేవ్ అందాం మీకు. సో ఇట్లా రూల్ అప్లై చేసాం అనుకోండి మీకు. సో ఆబ్వియస్ గా ఏం జరుగుతుంది, ICMP అటు నుంచి ఇటు నుంచి అటు కూడా అలౌ చేసాం అనమాట మీకు. సో కాబట్టి ఏమవుతుంది, మీకు మనం పింగ్ చేస్తే రావాలి చూడండి మీకు. ఇలాగా మీకు బయట నుంచి కూడా చేసినప్పుడు కూడా ఇక్కడికి వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ నా సర్వర్ ఇక్కడ ఉంది కదా, దీన్ని తీసుకొని ఏం చేస్తాను నేను, మీకు అలౌ చేయండి. ఎందుకంటే ఇది ఏం చేస్తుంది, ఫైర్ వాల్ కింద ఫైర్ వాల్ లో బ్లాక్ అయ్యి, అంటే లోపల నుంచి బయటకు వస్తుంది కానీ బయట నుంచి లోపలికి అలౌ చేయట్లేదు చూడండి మీకు. సో ఈ విధంగా. అదే కాకుండా మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మీకు మీ ఫైర్ వాల్ ఉంది కదా, ఫైర్ వాల్ ఈవెన్ ఎక్కడ ఉంది మీకు, నెట్వర్క్ ఫైర్ వాల్ కి వచ్చి
మరి ఏది బ్లాక్ చేస్తుంది, ఏది అలౌ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు రావడానికి, లాగ్ అవడానికి మీరు ఏం చేయొచ్చు, లాగింగ్ అనేబుల్ చేయొచ్చు అనమాట. మీరు ఇక్కడికి వచ్చి ఫైర్ వాల్ డీటెయిల్స్ కిందకి రండి, స్టేట్ లాగింగ్ ఉంచండి, ఎడిట్ అని చెప్పి మీరు ఏం చేయొచ్చు ఇక్కడ. సో ఫ్లో అంటే ట్రాఫిక్ ఎటు నుంచి ఎటు పోతుంది అని చెప్పి S3కి పోయి మీరు పెట్టేయచ్చు అనమాట. మీకు ఇచ్చారనుకోండి, డేటా అంతా కూడా మీకు అంటే ఏదైనా బ్లాక్ చేస్తుందా, అలౌ చేసిందా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇక్కడ వచ్చేస్తుంది. సో ఈ విధంగా నార్మల్ స్టాండర్డ్ రూల్స్ ఉంటాయి. ఆ తర్వాత మీరు చూస్తే డొమైన్ బ్లాక్ చేసే రూల్స్ కూడా మీకు ఉంటాయండి. అండ్ నెట్వర్క్ ఫైర్ వాల్ అనేది ఇంకా చేయాలంటే లెట్ మీ షో యూ. ఇది కొంచెం అడ్వాన్స్ గా కాన్ఫిగర్ చేయడం అనమాట. మనం ఏం చేయొచ్చు అంటే, ఇమాజిన్ మీ దగ్గర ఒక 4-5 VPCలు ఉన్నాయనుకోండి. ఆ VPCలు బయటికి పోయే ట్రాఫిక్ అంతా చేయాలనుకోండి. ఇదేంటంటే దీన్ని హబ్ అండ్ స్పోక్ ఆర్కిటెక్చర్ అంటాం. సో మనం ఏం చేస్తామంటే, ఒక VPCలో మనం పెట్టేసి చూడండి, VPC1 VPC2 ఉంది, అక్కడి నుంచి మొత్తం ట్రాఫిక్ అంతా మీకు పంపిస్తాం. అంటే ఇక్కడ మీకు కేర్ఫుల్ గా చూస్తే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎలా కంట్రోల్ చేయొచ్చు అని చెప్తారు. నేను ఏం చేస్తాను, ఏదన్నా దగ్గర పిక్చర్ తీసుకొని మీకు చెప్తాను. మీకు హోల్డ్ ఆన్, కాపీ ఇమేజ్ అని చెప్పి ఇలా ఇద్దాం. నా ఇక్కడ చూసినట్లయితే మీకు 2 ఉన్నాయండి. ఒకటి వచ్చి మీకు ఇన్స్టెన్స్ మీకు VPC1 ఒకటి ఉంది, దాని లోపల VPC1 VPC2. ఇక్కడ నుంచి VPC1 దీనికి కనెక్ట్ అవ్వాలా, లేకపోతే మీకు బయటికి ఇంటర్నెట్కి వెళ్ళాలా, లేకపోతే మళ్ళీ మీకు VPN కనెక్షన్ ఉన్నాయి. సో మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ రెడ్ లైన్ చూసారా, రెడ్ లైన్ ఏంటంటే మీకు ఇంటర్నెట్ ట్రాఫిక్ అనమాట. సో ఇక్కడ నుంచి ఫస్ట్ మీకేమో ట్రాన్సిట్ గేట్వే మధ్యలో పెడతాం. ట్రాన్సిట్ గేట్వే ఎందుకు పెట్టాము, బికాస్ మీకు డిఫరెంట్ VPCల నుంచి దీనికి కనెక్ట్ చేయొచ్చు. మీకు యాక్చువల్గా ఇది నేను చెప్పడం మర్చిపోయానండి మీకు, అంటే అడ్వాంటేజెస్ చెప్పాను కానీ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఏంటంటే మనం అంతేగా కరెక్ట్గా మల్టిపుల్ VPCs ఒకే ట్రాన్సిట్ గేట్వే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి రౌటింగ్ ఎక్కడికి వెళ్తుంది, మనం ఇలా ఫైర్ వాల్ కి పెట్టి మళ్ళీ మనం అలౌ చేస్తే ఇలా బయటకు వెళ్ళిపోతుంది మీకు. అలాగే రెండోది వచ్చి మీరు చూసినట్లయితే మీ ఆన్ ప్రెమిసిస్ VPN కనెక్షన్ కి రావాలనుకోండి, అదేం చేస్తుంది ఇది కూడా. సో ఇట్లా వచ్చి ఇక్కడికి వచ్చి ఫైర్ వాల్ కి మళ్ళీ వెనక్కి వచ్చి ఇలా వెళ్తుంది. వేరే VPC కనెక్ట్ అవ్వాలనుకోండి, మీకు వేరే VPC కనెక్ట్ అవ్వాలనుకోండి, మీకు ఇలా వచ్చి ఫైర్ వాల్ మళ్ళీ ఇక్కడికి వస్తాం. అంటే మనం ఏం చేస్తాం, ట్రాఫిక్ అంతా కూడా దీనికి పంపిస్తాం అనమాట. మీకు ట్రాఫిక్ అంతా దీనికి పంపించి అక్కడ ఫిల్టర్ చేస్తాం. ఫిల్టరింగ్ అంటారు. ఫిల్టరింగ్ అంటే ఏది పోవాలా ఏది వద్దు అని చెప్పి మీకు. ఓకే, సో ఈ విధంగా మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ ఇచ్చే చూడండి, నార్త్ సౌత్ VPC ఈగ్రెస్ ట్రాఫిక్ అని చెప్పి ఇంటర్నెట్ అని చెప్పి, ఇది వచ్చి VPN కి వచ్చి, ఇది వచ్చి బిట్వీన్ ద VPCs అండి, అంతా ఇక్కడ ఇచ్చాడు అనమాట. ఇది కొంచెం అడ్వాన్స్ కాన్ఫిగరేషన్ అండి. మీరు చూసినట్లయితే ఈ విధంగా ఫైర్ వాల్ వాడుకొని మీకు మీ దగ్గర ఒక 10 VPCలు ఉన్నా కూడా మీ దగ్గర ఒక 10 VPCలు ఉన్నా కూడా ట్రాఫిక్ అంతా అన్ని VPCల దగ్గర నుంచి దీనికి పంపించవచ్చు అనమాట. మీకు ట్రాన్సిట్ గేట్వే యూజ్ చేసుకొని, ఇది రియల్ టైమ్ లో వాడతారు ఫైర్ వాల్ వాడేవాళ్ళు. మొత్తం దీనికి పంపించవచ్చు. దీనికి పంపించామనుకోండి, అక్కడ ఫిల్టర్ అయిపోతుంది. మనం డజన్ మ్యాటర్ ఏ VPCలో ఉన్నా కూడా మనం ఏం చేస్తాం, పలానా వాళ్ళు యూట్యూబ్ పోకూడదు, పలా వాళ్ళు భారత్ మ్యాట్రిమోనీ పోకూడదు, పలానా వాళ్ళు మనకి దేనికి లైక్ ఫేస్బుక్ పోకూడదు, ఇవన్నీ కూడా బ్లాక్ చేయాలనుకోండి, రూల్స్ అంతా కూడా ఎక్కడ ఏం చేస్తాం, మనం సెంట్రలైజ్ గా మనం అసైన్ చేసి పెట్టేస్తాం. సో కాబట్టి ట్రాఫిక్ అక్కడికి వెళ్తుంది. ఫస్ట్ ట్రాన్సిట్ గేట్వేకి వచ్చి రూట్ ఉంటుంది, రూట్ నుంచి ఫైర్ వాల్ కి వెళ్తుంది, ఫైర్ వాల్ నీట్ గా బ్లాక్ చేస్తుంది, డ్రాప్ అయిపోతుంది. ఇలాగా మొత్తం మీ అకౌంట్ లో ఉన్న అన్ని VPCలు కూడా మనం సెంట్రలైజ్డ్ గా కంట్రోల్ చేయొచ్చు. దానికోసం మీకు నెట్వర్క్ ఫైర్ వాల్ ఉపయోగపడుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీల్లో కొంచెం ఒక మీడియం సైజ్ కంపెనీల్లో సెక్యూరిటీ టీమ్ ఉంటుందండి. మీకు సెక్యూరిటీ మేనేజ్ చేస్తూ ఉంటుంది. బట్ అట్లీస్ట్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్మెంట్ కి మీకు హెల్ప్ చేయాలి, అంటే దానికి కావాల్సిన VPCలు సబ్నెట్లు అంతా మీరు క్రియేట్ చేయాలన్నమాట. అందుకోసం మీకు అవసరం అవుతుంది యాక్చువల్గా మీకు. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే ఫైర్ వాల్ గురించి. సో ఎనీ క్వశ్చన్స్ అండి, ఎనీ కన్ఫ్యూజన్స్ ఇక్కడ అర్థం కాని ఏమైనా ఉన్నాయా మిత్రం? అందరు క్లియరా? సేమ్ లైక్ సెక్యూరిటీ గ్రూపే, ఇది సెక్యూరిటీ గ్రూపే.
కాకపోతే ఏంటంటే మోర్ సొఫిస్టికేటెడ్ యాక్చువల్ ఫైర్ వాల్ విచ్ యూ కెన్ యూజ్ ఇట్ టు షేర్ బిట్వీన్ ద విపిసిస్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్ ఉందనుకోండి, ఒకే సెక్యూరిటీ గ్రూప్ ని నేను ఈ విపిసికి మధ్యలో పెట్టడం కుదరదు. అది ఓన్లీ స్పెసిఫిక్ విపిసి లోపలమే పనిచేస్తుంది. ఇదేంటంటే సెంట్రల్ గా పనిచేస్తుంది అనమాట. పనిచేసి మనం ఫుల్ కంట్రోల్లో తీసుకోవచ్చు మీకు. ఓకే, అందుకే దీన్ని ఏమంటుంటాం, దీన్ని హబ్ అంటాము, దీన్ని బేసిక్ గా స్పోక్ అంటాం మీకు. అట్లా యూజ్ చేస్తాం మనం. సరే, నౌ నెక్స్ట్ డిలీషన్ అనేది ఒక ప్రహసనం ఇక్కడ మీకు. మీకు డిలీట్ చేయడం అంటే అంత ఈజీ కాదనమాట, మర్చిపోతారండి, జాగ్రత్త, మీరు జాగ్రత్తగా డిలీట్ చేయాలా. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, మీకు ఎక్కడున్నాం, ఫైర్ వాల్కి వచ్చాం అనుకోండి. మీరు ఫైర్ వాల్కి వచ్చినప్పుడు మీరు డైరెక్ట్ గా డిలీట్ చేస్తే డిలీట్ అయిపోదు. స్టెప్ 1 ఏం చేయాలంటే, ఎక్కడెక్కడైతే ఎండ్ పాయింట్స్ ఇచ్చామో రూటింగ్ టేబుల్స్, ఆ రూటింగ్ టేబుల్స్ కి రండి. సో నేను ఏం చేస్తానంటే విపిసిని కాపీ చేసి మీకు ఓకే, ఎక్కడెక్కడ ఇచ్చాము మనం యాడ్ చేసింది, ఐ థింక్ ఫస్ట్ ప్రొటెక్టెడ్ సబ్నెట్ లో ఇచ్చాము మీకు. ఇదిగోండి విపిసి ఎడిట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, రిమూవ్ చేసి సేవ్ చేద్దాం, మనకి ఇది అయిపోయింది. తర్వాత మళ్ళీ రౌటింగ్ టేబుల్స్కి వచ్చి మీకు అయిపోయింది కదా, ప్రొటెక్టెడ్ సబ్నెట్ తీసేసాను మీకు. ఓకే, ఇది తీయాల్సింది, ఎడిట్ రూట్స్ అని చెప్పి దీన్ని కూడా తీసేయండి. వన్స్ మీరు ఆ ఇంటర్ఫేస్ లో రిమూవ్ చేసినాక దెన్ యూ కెన్ గో టు ఫైర్ వాల్స్. ఇదే మేజర్, ఇది డిలీట్ చేస్తే మిగతాది ఏం అవసరం లేదు మీకు. పాలసీస్ ఏం మీకు పైసలు పడవు, బట్ ఫైర్ వాల్ మీకు ఎవ్రీ అవర్త్ 70 రూపీస్ 80 రూపీస్ పడుతుంది. కాబట్టి ఇది తీసేయడం మనకి చాలా ముఖ్యం. సో డిలీట్ చేయండి మీకు. సో అది కాసేపు పడుతుంది డిలీట్ అంతా అవ్వడానికి. సో ఈ లోపల నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే, మీకు మన డిఎన్ఎస్ పరిస్థితి ఏంటి, యాక్చువల్ గా మీరు డిస్కనెక్ట్ అయిపోయింది చూడండి. ఇట్స్ ఓకే. సో ఇంతకు ముందు పనిచేయలేదు కదా మనకి, ఇప్పుడు ఇచ్చాం అనుకోండి మీకు వచ్చిందా చూడండి, సూపర్ స్టార్ డాట్ ఏడబ్ల్యూఎస్ B55.xyz అంటే ఏదైతే మనకి రూట్ 53 అప్డేట్ వచ్చేసి, అంటే అర్థం ఏంటంటే మీకు ఇదే కాదు ఇంకోటి కూడా ఉంది, గూగుల్ డిగ్. అంటే మీకు ఒకవేళ కొన్నిసార్లు పనిచేయదు అనమాట, ఎందుకంటే మీ లోకల్ డిఎన్ఎస్ వచ్చి అంత ఎఫెక్టివ్ గా ఉండదు. అందుకని ఏం చేస్తాను, మీకు గూగుల్ డిగ్ అనండి. డిగ్ అంటే డొమైన్ ఇంటర్నెట్ గ్రాపర్ అనమాట. దీని లోపలికి రండి. దీని లోపలికి వచ్చి మీకు సో సేమ్ ఇదే ఇక్కడ ఇచ్చాం అనుకోండి, మీకు ఇక్కడ ఇచ్చి ఎనీ అన్నాం అనుకోండి, ఇది చూపిస్తుంది అనమాట మీకు. ఇక్కడ ఇలా చూపించిందంటే అర్థం ఏంటంటే ఎస్ రిజాల్వ్ అయింది మీకు, అంటే ఎస్ డిఎన్ఎస్ అంతా కూడా పని చేస్తుంది అని అర్థం అనమాట మీకు. ఓకే, సో కాబట్టి ఎందుకు ఇప్పుడు క్రియేట్ చేశాను కాబట్టి, తర్వాత మీకు రేపటి నుంచి మనం EC2 స్టార్ట్ చేస్తాం కాబట్టి, EC2 స్టార్ట్ చేసినప్పుడు దాని లోపల మనం లోడ్ బ్యాలెన్సర్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసేటప్పుడు మనం ఇది యూజ్ చేసుకుంటాం. ఓకే, నా మనం ఏం చేయొచ్చు అంటే ఈవెన్ ఇక్కడ సర్వర్స్ డిలీట్ చేస్తాను, దీంతో పని లేదు మనకి. ఇన్స్టెన్స్ కి వచ్చి ఇన్స్టెన్స్ ఉంది కదా, ఈ ఇన్స్టెన్స్ కి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు టెర్మినేట్ చేద్దాం మీకు. ఓకే గుడ్, లెట్ ఇట్ బి. నౌ సో దీంతో ఈ ఫైర్ వాల్, దీంతో మనం విపిసిలో మనం మాట్లాడాల్సిన కాంపోనెంట్స్ ని అయిపోయినాయండి. సో రేపటి నుంచి మనం డిగ్ చేయాల్సింది ఏంటూ కొత్త దాంట్లోకి, కొత్త టాపిక్ లోకి వెళ్తాము, విచ్ ఈస్ బేసికల్లీ మీకు AWS ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూట్ ఆర్ AWS EC2 సర్వీస్ అండి. నా EC2 సర్వీస్ లో ఇట్స్ ఆల్సో కొంచెం పెద్ద సర్వీసు. దీంట్లో ఏమేం మాట్లాడతామంటే ఆబ్వియస్ గా మనకి వర్చువల్ మెషిన్స్ ఆర్ ఇన్స్టెన్సెస్ గురించి మాట్లాడతాం మీకు. సో దాంతో పాటు మనం ఏం చేస్తాం, EBS వాల్యూమ్స్ గురించి మాట్లాడతాం. సో దాంతో పాటు AMIs అండ్ స్నాప్ షాట్స్ గురించి మాట్లాడతాం. తర్వాత లోడ్ బ్యాలెన్సర్స్ గురించి మాట్లాడతాం. సో ఆ తర్వాత వచ్చి ఆటో స్కేలింగ్,
గ్రూప్స్ గురించి మాట్లాడతాం మీకు. ఓకే, సో కాబట్టి ఇది కూడా మీకు ఎట్లా కాదనుకున్నా కూడా ఒక 5 to 7 days పడుతుంది యాక్చువల్గా. కాబట్టి ఈ వీక్ రేపు ఎల్లుండి తర్వాత రాబోయే నెక్స్ట్ 4 days అట్లీస్ట్ మనకి దీనికే పోతుంది. నా ఇక్కడ ఏమైపోతుందంటే మీకు మనం వర్చువల్ మెషిన్స్ ఉన్నాయి కదా, నా వర్చువల్ మెషిన్స్ ప్రతిసారి మనం ఎలా డిప్లాయ్ చేస్తున్నాము అంటే మీకు ఎలా డిప్లాయ్ చేస్తున్నామంటే ఇక్కడికి వచ్చి లాంచ్ టెంప్లెట్స్ వాడి డిప్లాయ్ చేస్తున్నామండి. ఇక్కడికి వచ్చి లాంచ్ టెంప్లెట్స్ వాడి మనం డిప్లాయ్ చేస్తున్నాం. నా ఇలా కాకుండా తర్వాత నేను మీకు క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ చెప్పేటప్పుడు మనకి టెరాఫామ్ కూడా వాడి చూపిస్తాను. అదే కాకుండా మనకు కావాలనుకుంటే ఈవెన్ ఎలా చేయొచ్చు అంటే మనకి ప్రోగ్రామాటిక్ గా కూడా మనం డిప్లాయ్ చేయొచ్చు, అంటే మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు యాక్చువల్గా మీకు. సో దానికోసం మనం ఏం చేస్తామంటే మీకు పైథాన్లో కోడ్ రాయొచ్చు. పైథాన్లో కోడ్ రాసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని ఆర్ ఏదైనా క్రియేట్ చేయాలన్నా కూడా మీరు తీసుకురావచ్చు. దీనికోసం అయితే జస్ట్ పైథాన్ దగ్గరికి పోయి నాకు AWS తో మాట్లాడు అంటే దానికి తెలియదండి మీకు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇక్కడ లాంచ్ టెంప్లెట్స్కి వచ్చి నేను ఏం చేస్తాను, నేను ఇక్కడికి వచ్చి నేను ఒక ఉబుంటూ మెషిన్ డిప్లాయ్ చేస్తానండి. లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అంటాను. ఒక ఉబుంటూ 2004 మెషిన్ ఇది మీకు. అంటే సింపుల్ గా పైథాన్ ద్వారా ఎలా మనం ఆల్రెడీ మీకు EC2 చెప్పాను, ఎలాగో మీకు ఇది చెప్పాను, మీకు పోర్టల్ ద్వారా ఎలా చేయాలో చెప్పాను. సో తర్వాత ఏంటంటే మీకు టెరాఫామ్ కూడా చెప్తాను. నా ప్లాన్ ఏంటంటే సింపుల్ గా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సో ఇక్కడికి వచ్చి పైథాన్ సర్వర్ అంటానండి మీకు. పైథాన్ సర్వర్ అని చెప్పి మీకు నేను ఏం చేస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను మీకు. ఎందుకు ఉబుంటూ తీసుకుంటున్నానంటే బై డిఫాల్ట్ గా దాంట్లో పైథాన్ అనేది ఉంటుంది, పైథాన్ 3.10 అనుకుంటా ఉంటుంది. మనకు కావాల్సిన అప్డేట్ తో మనం ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఫస్ట్ మనకి ఏం కావాలంటే మీకు AWS వాళ్ళు మనకి ఏం చేశారంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ బోటో 3 అంటారండి మీకు. మీరు చూస్తే బోటో 3 ఏంటది, యూ యూజ్ AWS SDK ఫర్ పైథాన్. SDK అంటే ఐ థింక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ అనుకుంటాను. AWS SDK ఫర్ ప్రతి ఒక్క దానికి మీకు ఉంటుందండి, ప్రతి దానికి SDK ఉంటుంది. అజూర్ SDK ఉంటుంది, గూగుల్ SDK, ప్రతి దానికి ఉంటుంది అనమాట. అండ్ ఒక్కొక్క లాంగ్వేజ్ కి మారిపోతుంది. ఇప్పుడు AWS SDK ఫర్ జావా బోటో 3 అనం, ఓన్లీ బోటో 3 అనేది ఓన్లీ పైథాన్ వరకే ఉంటుంది అనమాట. నా దీన్ని మనం ఇన్స్టాల్ చేయాలా, దానికోసం ఎలా చేయొచ్చు, ఫస్ట్ మనం ఒక సర్వర్ డిప్లాయ్ చేసాం కదా, లెట్స్ గో టు దట్ సర్వర్ మీకు. ఓకే, సో ఉబుంటూ కదా, ఇక్కడికి వచ్చి నేను పైథాన్ వర్షన్ అన్నారు అనుకోండి మీకు. మీరు చూస్తే 3.8.10 పైథాన్ ఉంటుందండి. అయితే ఇక్కడ PIP అని ఇస్తే పిప్ అని ఇచ్చాం అనుకోండి, పిప్ ఉండదు, పిప్ కానీ పిప్ 3 కానీ ఉండదు అనమాట. సో నేనేం చేస్తాను, యాప్ట్ అప్డేట్ అండ్ ఐ థింక్ లేదా యాప్ట్ ఇన్స్టాల్, యాప్ట్ అప్డేట్ కూడా రన్ చేయాలా, కాకపోతే బ్యాక్ ఎండ్ లో మీకు రన్ అవుతూ ఉంటుంది. యాప్ట్ అప్డేట్ అని చెప్పి యాప్ట్ ఇన్స్టాల్ -y పైథాన్ 3 పిప్ అన్నాం అనుకోండి మీకు. సో లెట్స్ సీ. సో ఈ పైథాన్ పిప్ ఇన్స్టాల్ చేసినాక మనం ఏం చేయొచ్చు, మనం దాంట్లో బోటో 3 యొక్క మాడ్యూల్ ఇన్స్టాల్ చేస్తానండి మీకు.
మీకు బోటో 3 యొక్క మాడ్యూల్ ఇన్స్టాల్ చేయాలి మీకు. సో పిప్ ఇన్స్టాల్ బోటో 3 అన్నారు అనుకోండి, మీకేమవుతుంది, మీకు ఈ బోటో 3 అనేది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పోయి ఇమాజిన్ గుజరాతీలో ఎవరితో మాట్లాడాలనుకోండి, మీకు ఆబ్వియస్ గా నాకు గుజరాతీ రాదు. మీకు ఆ సినిమాలో చూపిస్తారు చూసారా, సో మిస్టర్ చిట్టి లాగా, మన రజనీకాంత్ చిట్టి లాగా ఇలా బుక్ అనుకుంటా, అలాగే ఇది కూడా బోటో 3. సో నేను ఏం చేస్తాను, నేను గుజరాతీ అనే ఒక మాడ్యూల్ నాకు ఇన్స్టాల్ చేసుకున్నాను అనుకోండి, ఐ కెన్ ఇంటరాక్ట్ ఇన్ గుజరాతీ. అలాగే ఇక్కడ చూసాను అనుకోండి, బోటో 3 అనేది ఏంటి, పైథాన్ కి వచ్చి AWS గురించి అవేర్నెస్ ఇవ్వడానికి ఇది వచ్చింది అనమాట. సరే, ఇప్పుడు ఇది నిజంగా పనిచేస్తుందా లేదా అని మీకు చెప్పడానికి అగైన్ మీకు లిటిల్ బిట్ ఆఫ్ పైథాన్ నాలెడ్జ్ ఉండాలి. బట్ నేను లాస్ట్ లో మీకు పైథాన్ క్లాసెస్ కొన్ని తర్వాత స్టార్ట్ చేసి మీకు చెప్తానండి. బట్ ప్రస్తుతానికి నేను ఏం చేస్తానంటే, పైథాన్ అని టైప్ చేస్తే మీకు ఆర్ పైథాన్ 3 అని టైప్ చేసి ఇలా వస్తుంది అనమాట మీకు. సో నేనేం చేస్తాను, ఇది ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. ఫస్ట్ ఇంపోర్ట్ బోటో 3 అన్నాం అనుకోండి, అది బోటో 3 యొక్క మాడ్యూల్స్ అన్ని కూడా తీసుకొస్తుంది మీకు. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, డిఐఆర్ అని చెప్పి బోటో 3 అసలు దాని లోపల ఏముంది అని బోటో 3 అని ఇచ్చాను అనుకోండి, మీకు ఇవి చూపిస్తుంది అనమాట. బోటో 3 లోపల మీకు ఏమేమి మెథడ్స్ ఉన్నాయంటే, బేసిక్ గా మనం క్లయింట్ వాడతాం అనమాట మీకు. సో బోటో 3 డాట్ క్లయింట్ అనమాట. ఇక్కడికి వచ్చి ఆ క్లయింట్ లోపల ఏంది కథ అని ఇస్తే మీకు మనం ఏం చేద్దాం, మీకు బోటో 3 డాట్ క్లయింట్, ఇక్కడ మీరు ఏ ఏపీఐ కనెక్ట్ అవ్వాలి ఇచ్చామనుకోండి, మీకు ఇట్లా రావాలన్నమాట. మీకు ఈ సీట్ ఆర్ ఓపెన్ చేస్తాను, S3 అని ఇచ్చామనుకోండి, మీకు దాని కింద ఏమేమి ఉన్నాయి అని మొత్తం A to Z గా ఉంటాయి అనమాట మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి EC2 అని ఇచ్చి రీజియన్ అండర్స్కోర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు US-East1 అని ఇచ్చామనుకోండి, మీకు చూడండి మొత్తం వస్తుంది. చూడండి ఇక్కడ నేమ్ ఇచ్చి బోటో 3 క్లయింట్ DAR అంటే మీకు దీని లోపల మొత్తం A to Z గా. దాంట్లో వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే, మీకు ఇక్కడ VPC కూడా ఉంటుందండి మీకు. మీరు చూస్తే ABCFGHV కదా మనకి, ఇక్కడ చూసారనుకోండి కిందకు వస్తే VPC. లేదా వన్ థింగ్ ఐ కెన్ డూ హియర్ ఈజ్ అని చెప్పి నేనేం చేయొచ్చు, ఐ థింక్ క్రియేట్ అనుకుంటా, క్రియేట్ సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం బయట నుంచి తీసుకురావచ్చు. బట్ నేనేం పని చేస్తాను ఆగండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, మీకు అంటే పైథాన్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ బయటికి రావచ్చు. ఎలాగా, మీకు ఇట్లా కాకుండా నేనేం చేస్తాను, ఫస్ట్ బయటకు వచ్చేస్తానండి, ఎగ్జిట్ అని ఇచ్చి నానో గెట్ అండర్స్కోర్ VPCS.py అంటే పైథాన్ ఎక్స్టెన్షన్ ఇచ్చి, ఇక్కడ నేనేం చేస్తాను, ఇంపోర్ట్ బోటో 3 అంటానండి. ఇంపోర్ట్ బోటో 3 అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు క్లయింట్ ఈక్వల్ టు ఈ క్లయింట్ ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు అనమాట. మీకు నేనేం చేస్తాను, మీకు రెబల్ స్టార్ ఈక్వల్ టు బోటో 3 డాట్ క్లయింట్ అని చెప్పి, సో ఆ క్లయింట్ మెథడ్ వాడుకొని ఏ ఏపీఐ కనెక్ట్ అవుదాం, మనకి EC2 ఏపీఐ కనెక్ట్ అవుదాం. తర్వాత రీజియన్ ఇవ్వాలన్నమాట, రీజియన్ అండర్స్కోర్ నేమ్ ఈక్వల్ టు అని చెప్పి US-East-1 ఇలా ఇద్దాం. ఇచ్చి మరి మీకు ఏం కావాలా, నాకు VPC ఇన్ఫర్మేషన్ కావాలా. సో నేనేం చేస్తాను, ఆల్ అండర్స్కోర్ VPCS ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేనేం చేస్తాను, రెబల్ స్టార్ డాట్ డిస్క్రైబ్ VPCS అంటాం అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి ప్రింట్ VPCS అని ఇస్తాను. ఓకే, ఇలా ఇచ్చి బయటకు వచ్చి నేను ఏం చేయొచ్చు, పైథాన్ గెట్ VPCS అంటే ఇది ఏం చేస్తుంది మీకు, హోల్డ్ ఆన్,
ఆల్ విపిసిఎస్ మొత్తం విపిసి ఇన్ఫర్మేషన్ మొత్తం AWS హై 50 విపిసి వచ్చింది. బట్ ఇదంతా గందరగోళంగా ఉంది కదా. దీన్ని పైథాన్ డిక్షనరీ అంటారండి. మీకు పైథాన్ డిక్షనరీ అంటారు మనకి. సో దీంట్లో కేవలం విపిసి ఇన్ఫర్మేషనే కావాలి, నాకు విపిసి ఐడి కావాలి మీకు. సో నేనేం చేయొచ్చు, మీకు గెట్ విపిసికి వచ్చి నేనేం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి డాట్ కీస్ అంటాను. బాగా చూడండి, డాట్ ఎన్ని ఉన్నాయి దాని కింద తెలుసుకోవడానికి, ఏమేం కీస్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి నేను ఏం చేస్తాను, ఇలా ఇచ్చామనుకోండి 2 కీస్ ఉన్నాయి. ఒకటి వచ్చి విపిసి లిస్ట్ ఒకటి ఉంది, ఇంకోటి వచ్చి రెస్పాన్స్ డేటా. మనకు కావాల్సింది విపిసిస్ మాత్రమే. సో కాబట్టి ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నువ్వు ఒక పని చేయి, డాట్ గెట్ అని చెప్పి ఓన్లీ ఇది తీసుకురా. అది లేకపోతే ఏం చేస్తాం, నాట్ ఫౌండ్. ఇక్కడికి వచ్చి నేను ఐటమ్ నాట్ ఫౌండ్ అని ఇద్దాం మనం. ఓకే, మీకు ఇలా ఇద్దాం. నేను పని చేస్తాను, మాటికి ఇది ఓపెన్ చేయడం కష్టం, డూప్లికేట్ సెషన్ అంటానాగండి. ఓకే, ఎక్కడ ఉంది మీకు లైన్ 2లో. ఓకే, సో రీజన్ నేమ్ ఓకే, గెట్ విపిఎస్ రెబల్ స్టార్. ఓకే, సో ఇంపోర్ట్ బోటో 3 బ్యాష్ ఇచ్చానా, సారీ గైస్, మై బ్యాడ్. సో ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఒకవేళ నేను కావాలని ఓ పని చేస్తాను, విపిఎస్ఎస్ అని చెప్పి ఒక ఎక్స్ట్రా ఎస్ యాడ్ చేసి దీన్ని సేవ్ చేసి మళ్ళీ రన్ చేస్తే ఇదేమొస్తుంది, ఐటమ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. చూసారా, ఇట్లా అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఆ విపిసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, విపిసి ఐడి అంతా నాకు కావాలి కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ వచ్చి సో విపిసి ఒక లిస్ట్ కాంపోనెంట్ రైట్ చేద్దాం. ఫర్ విపిసి ఇన్ అని చెప్పి ఆల్ విపిసిస్ అని ఇస్తాను నేను. ఆల్ విపిసిస్ అని ఇచ్చి మీకు ఇలా ఇచ్చి నేనేం చేస్తాను, ఇప్పుడు మళ్ళీ రన్ చేసాం అనుకోండి ఇంత ముందులాగా, చూసారా నాకు విపిసి లిస్ట్ అంతా వచ్చింది చూడండి. నాకు విపిసి లిస్ట్ అంతా కూడా ప్రింట్ అయిపోయింది మీకు. నాకు అలాగే సైడర్ బ్లాక్ కూడా ఇవ్వచ్చు అనమాట మీకు. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు ఇది ఇట్లా కాకుండా నేను ఏం చేయొచ్చు, ఇంకో విధంగా కూడా ఫర్ లూప్ రాయొచ్చు. సో ఫర్ విపిసి ఇన్ అని చెప్పి ఆల్ విపిసిస్ అని చెప్పి, ఓకే, సో ప్రింట్ అని చెప్పి మీకు విపిసి ఐడి సో మనం ఏం చేద్దాం, సైడర్ బ్లాక్ తీసుకుందాం. ఇలా ఇచ్చాం అనుకోండి, చూసారా మీకు అంతా బాగానే ఉంది. కానీ సార్ ఒక డౌట్ ఏంటంటే అసలు ఆథెంటికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, నేనేమన్నా కమాండ్స్, నేను ఎక్కడ యాక్సెస్ కి సీక్రెట్ కి ఇవ్వలేదు కదా. కానీ ఎలా కనెక్ట్ అవుతుందంటే మనం డిప్లాయ్ చేసిన సర్వర్ ఉంది కదా, ఈ సర్వర్ కి మనం రోల్ అసైన్ చేస్తున్నాం. నేను ముందే దాంట్లో పెట్టినాను అనమాట. ఆ రోల్ వాడుకొని వస్తుంది. మీరు SSMS లో మనం మీకు ప్రైవేట్ ఎండ్ పాయింట్ చెప్పేటప్పుడు చెప్పానండి, రోల్ ఎలా అసైన్ చేయాలో సర్వర్ చేసి వాడుకోవాలని. ఇలాగ వస్తుంది అనమాట. సో కాబట్టి ఈ విధంగా పైథాన్ ని వాడుకొని మనం ఏం చేయొచ్చు అంటే బోటో 3 అనే మాడ్యూల్ ని వాడుకొని మనం ఏం చేయొచ్చు, మీరు చూసినట్లయితే మనం దీంతో కనెక్ట్ అవ్వచ్చు. అలాగే ఎలాగైతే ఇన్ఫర్మేషన్ బయటికి తీస్తున్నామో మనం ఏం చేయొచ్చు, క్రియేట్ కూడా చేయొచ్చు. యాక్చువల్గా మనకి క్రియేషన్ కూడా చేయొచ్చు అనమాట. మీకు తీసుకొని మనకి ప్రాంప్ట్ చేసి ఓకే విపిసి క్రియేట్ చేయాలా, సబ్నెట్స్ క్రియేట్ చేయాలా, అవి కూడా మీరు చేయొచ్చు. మీకు నౌ కొంతమందికి ఏంటంటే టెరాఫామ్ ఉంది, క్లౌడ్ ఫార్మేషన్ ఉంది కదా సార్, మరి ఇది ఎందుకు అని అడగొచ్చు అనమాట మీకు. సి లెట్ మీ గివ్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్.
నేను టెరాఫార్మ్ ద్వారా మీకు అంటే నాకు ఒక పెద్ద ఎన్విరాన్మెంట్ ఉందనుకోండి. పెద్ద ఎన్విరాన్మెంట్ లో నాకు చాలా ఒక 1000 రిసోర్సెస్ ఉన్నాయి. విఎమ్స్ అయితేనేమి, డిస్క్ అయితే. అందులో 500 వచ్చి నేను టెరాఫార్మ్ ద్వారా డిప్లాయ్ చేశాను. ఇంకో 500 వచ్చి నాన్ టెరాఫార్మ్ ద్వారా డిప్లాయ్ చేశాను. లేదా బెస్ట్ వచ్చి మీకు ఇక్కడికి వచ్చి నేను రోల్స్ ఉన్నాయనుకోండి, ఐఏఎం రోల్స్ ఉన్నాయనుకోండి మీకు. నాకు ఈ రోల్స్ అంతా కూడా 709 రోల్స్ ఉన్నాయండి. ఈ రోల్స్ డిలీట్ చేయాలా? ఎలా చేయాలా? మనకి టెరాఫార్మ్ తో రోల్స్ డిలీట్ చేయాలి. టెరాఫార్మ్ ఆర్ క్లౌడ్ ఫార్మేషన్ ఈజ్ నాట్ ఫర్ ఆపరేషన్స్ యాక్చువల్ గా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్మెంట్. లేదా ఇంకా నాకు ఎవరైతే ఇట్లా రాయాలండి, ఏడబ్ల్యూఎస్ బితో స్టార్ట్ అవుతాయో ఆ రోల్స్ అన్నిటిని కూడా నేను డిలీట్ చేయాలి. ఎలా చేస్తాము? ఇలాంటి వాటికి మీరు మీరు టెరాఫార్మ్ వాడారు, షెల్ స్క్రిప్ట్ అన్న వాడుకోవాలా లేకపోతే పైథాన్ అన్న వాడుకోవాలి? షెల్ స్క్రిప్ట్ వాడుకోవచ్చు కదా. ప్రాబ్లమ్ విత్ ద షెల్ స్క్రిప్ట్ ఏంటంటే మీకు అది లైనక్స్ లో పనిచేస్తుంది. మీకు ఇట్స్ నాట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అంటే అదే తీసుకొచ్చి నేను విండోస్ లో రన్ చేశాను అనుకోండి, పనిచేయదు మీకు. ఎందుకంటే విండోస్ లో పవర్ షెల్ అనమాట మీకు. వేరాస్ పైథాన్ వచ్చేసి మీకు లాంగ్వేజ్ ఇండిపెండెంట్ కదా, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఎక్కడైనా కూడా ఈ ప్రోగ్రామ్ ని ఏదైతే మీరు చూసారో దీన్ని ఎక్కడ రన్ చేసినా కూడా ఒకే విధంగా పనిచేస్తుంది. అంటే ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను చూడండి, ఇక్కడ పైథాన్ అంటాను వచ్చింది కదా. నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి బోటో 3 అని చెప్పి బోటో 3 అంటాను. ఆ తర్వాత రెబల్ స్టార్ ఈక్వల్ టు ఇలా ఇద్దాం. తర్వాత ఆల్ విపిసిస్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇలా ఇస్తాను మీకు. తర్వాత ఫర్ విపిసి అని చెప్పి నేను ఇలా ఇచ్చి ప్రింట్ విపిసి అని ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. ఎంటర్ కొడితే వచ్చిందా? సేమ్ కోడే, కానీ ఒకటి వచ్చి లైనక్స్, ఒకటి వచ్చి విండోస్. ఎందుకు ప్రోగ్రామింగ్ అనేది వాల్యూ ఎందుకు అంటే మీకు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ గా పనిచేస్తుంది. నాట్ ఓన్లీ పైథాన్, జావా ఏదైనా కూడా మీకు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓన్లీ థింగ్ కావాల్సిన లైబ్రరీస్ ఉండాలా. అందుకోసం ప్రోగ్రామింగ్ వాల్యూ అండి మీకు. అట్లా చిన్నగా నేర్చుకోవాలి. రాబోయే ఒక 2-3 ఇయర్స్ లో ఎంతో కొంత ప్రోగ్రామింగ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి చిన్నగా ఇప్పటి నుంచి నేర్చుకుంటే మనకు మంచిది మీకు. ఓకే, సరే, ఇది నేను టెర్మినేట్ చేస్తాను మీకు. అలాగే నెట్వర్క్ ఫైర్ వాల్ డిలీట్ అయిపోయిందా? ఓకే, డిలీట్ అయిపోయిందండి. గుడ్. సో ఇదండి మీరు చూసినట్లయితే ఈ రోజు సెషన్. అండ్ రేపు వచ్చి మనం EC2కి వెళ్తాం మీకు. ఓకే, క్వశ్చన్స్? मेरे प्यार देशवासियों, क्वेश्चन? नेट गेटवे ही बिल्स पड़ते हैं, नेट गेटवे ఉంచితే డిలీట్ చేయకుండా. yes, పడతాయి. అలాగే T3 మీడియం వాడినా T3 లార్జ్ వాడినా అలాగే అవుతుంది. పడతాయి. yes. T2 మైక్రో కాకుండా ఇంకేం వాడినా, ఆర్ T2 నానో, బట్ మోస్ట్ మన T2 మైక్రో కాంది ఏదైనా పడుతుంది మీకు. ఓకే. గుడ్. రేపు వచ్చి EC2 అండి మనకి. నెక్స్ట్ EC2, ఆ తర్వాత IIM, ఆ తర్వాత S3 అన్ని ఇంపార్టెంటే మీకు. సో బేసిక్ గా ఏది ఇంపార్టెంట్ కాదు సార్ అంటే, ఇంపార్టెంట్ కానప్పుడు నేను చెప్పి నా టైం మీ టైం వేస్ట్ కాం. సో చెప్పేదంతా ఇంపార్టెంటే. సో కాబట్టి మిస్ అవ్వకుండా ప్రాక్టీస్ బాగా చేయండి. ఓకే, చలో బాయ్ గైస్, సీ యూ టుమారో.